ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. దేవుడు చందాలు పేరు చెప్పుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొట్టేసిన వాళ్ళని చూశాం. దొంగ బాబాల ముసుగులో కోట్ల రూపాయలకు పడగలెత్తిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. కానీ దేవుడి లడ్డు వేలం పాటలో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని ద్వారా వచ్చిన ఆ పాపులారిటీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలని కొల్లగొట్టు అనే ఒక కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు ఓ వ్యక్తి. హైదరాబాద్లోని మై హోమ్ భుజాలో 51 లక్షల రూపాయలకు గణేష్ చతుర్థికి సంబంధించిన లడ్డూని వేలంపాట్లో కొని తద్వారా వచ్చిన పాపులారిటీతో బిజినెస్ పేరుతో చాలామంది దగ్గర కోట్ల రూపాయలను తీసుకొని ఇప్పుడు టోపీ పెట్టేసినటువంటి వ్యక్తి కొండపల్లి గణేష్ సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఈ వీడియోలో, ఈ ఇంటర్వ్యూలో ఆయన చేతిలో మోసపోయిన బాధితుల్ని లైవ్ కాల్లో తీసుకుందాం. అలాగే ఆయన ఏ విధంగా మోసం చేశాడో డీటెయిల్డ్గా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. నమస్తే గణేష్ గారు. గణేష్ అనే పేరు మీరు వేలం పాట పాడిన ఆ సందర్భానికి ముందే పేరు పెట్టుకోవాలనిపించిందా, లేకపోతే మీ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టిన తర్వాత ఈ ఐడియా వచ్చిందా మీకు? అలా ఉంటుందా సార్ ఎక్కడైనా పేరు అనేది? అమ్మ నాన్నలు పెట్టిన పేరు గణేష్, నా కొడుకు పేరు కూడా విఘ్నేషే. దేవుడికి మాకు ఉన్న నమ్మకము, సెంటిమెంట్ మీద అమ్మ నాన్నలు నిత్యం మేము గణపతిని పూజిస్తాము. మీరు గణేష్ అన్న పేరు అన్నదానికి వస్తే మాకు లక్ష్మీ గణపతికి వినాయకుడి గుడి కూడా మేము కట్టించాము. గత 25-30 ఏళ్ళ నుంచి కూడాను వినాయకుని మాల, గణపతి మాల కూడా మా ఇంట్లో అందరం వేసుకుంటాము. మాకు ఆ పేరు అనేది ఇష్టమైన పేరుగా పెట్టిందే తప్ప లడ్డూకు ముందు ఒక పేరు, లడ్డు తర్వాత ఒక పేరు పెట్టుకునేది అనేది ఉండదండి. నా పేరు ఎగ్జాక్ట్లీ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన లడ్డు పాడి అలా కోఇన్సిడెంట్ గా సెట్ అయింది తప్ప సార్ ఈ రోజు దాకా ఈ పేరు మీద చర్చ లేదు సార్. ఎప్పుడు ఈ కంప్లైంట్స్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయో మీరు అన్నదానికి సెట్ అయింది లేదా కనెక్ట్ అయింది అన్న విధంగా మీరు అట్లా సెట్ చేసుకున్నారు. తప్పు సార్, సెట్ కాలేదు, మొన్నటిదాకా లేదు, ఇప్పుడు ఎలా సెట్ అవుతుంది? మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నేను మొత్తం మా ఫ్యామిలీ అంతా, నేను చిన్నప్పటి నుంచి గణేష్ భక్తుడిని, నేను మాల వేసుకుంటానని. సో దేవుణ్ణి ఎవరైనా కూడా మనం మాల వేసుకున్నప్పుడు లేదంటే చిన్నప్పటి నుంచి పూజిస్తున్నప్పుడు మన ఇష్టదైవాన్ని ఏం కోరుకుంటారంటే నాకు కోట్ల ఆస్తి కష్టపడి ఏదో ఒక వ్యాపారం రూపంలో నాకు ఇవ్వు దేవుడా అంటారు. కానీ దేవుడా నిన్నే అడ్డం పెట్టుకొని నీ లడ్డు పేరుతో ఇవాళ కోట్లు కొట్టేస్తాను దేవుడా అని ఎప్పుడైనా దేవుని కోరుకున్నారు? నీ లడ్డు పేరుతో కోట్లు ఎలా కొడతాను సార్? లడ్డు ఆక్షన్ లో తీసుకున్న వ్యక్తిని నేను. 51 లక్ష నా సొంత డబ్బు నేను పెట్టి తీసుకున్న వ్యక్తిని నేను. ఓకేనా? అంతకుముందు 29 లక్షలు మై హోమ్ భుజాలో లడ్డు ఆక్షన్ పెట్టి తీసుకున్నది నేను. అంటే సుమారు 80 లక్షల రూపాయలు నా డబ్బు మై హోమ్ భుజా కమ్యూనిటీలో పెట్టింది నేను. మీకు ఐడియా ఉంది మై హోమ్ భుజాలో గత 2 సంవత్సరాలుగా లడ్డు ఆక్షన్ నేను తీసుకుంటున్నాను ఐడియా ఉంది. అంతకు ముందు సంవత్సరము బాలాపూర్ లడ్డు ఆక్షన్కి కూడా నేను వెళ్ళాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్ ఇంటర్వ్యూస్ చేసిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. బాలాపూర్ లడ్డు ఆక్షన్లో డిపాజిట్ చేసి రిసిప్ట్స్ తమకు సబ్మిట్ కూడా చేశాను. ఇవన్నీ లడ్డు ఆక్షన్స్ గత 20 సంవత్సరాల నుంచి నేను లడ్డు ఆక్షన్స్లలో పాల్గొంటున్నా. ఖమ్మం జిల్లాలో ఇల్లందులో పాల్గొంటున్నా. మీరు 25 ఏళ్ళ నుంచి నేను లడ్డు ఆక్షన్ తీసుకుంటూనే ఉన్నాను. నా డబ్బు పెట్టి తీసుకుంటున్నాను సార్. కొనుక్కుంటున్నాను, వేలల్లో కొనుక్కుంటున్నాను. దగ్గర ఒక 25-30 సార్లు తీసుకొని ఉంటాను. మై హోమ్ భుజా ఎందుకు ఫేమస్ అయిందంటే సార్, 2 రాష్ట్రాల్లో ఉన్న రిచెస్ట్ కమ్యూనిటీ ఏంటంటే మై హోమ్ భుజా. మిలినియర్స్, బిలినియర్స్ ఉంటున్న రిచెస్ట్ కమ్యూనిటీ మై హోమ్ భుజా. 25 ఏళ్ల క్రితం సోషల్ మీడియా అంతగా లేదు, 10 ఏళ్ల క్రితం సోషల్ మీడియా అంతగా లేదు. ఈరోజు సోషల్ మీడియాలో 10 సెకండ్స్లలోనే వైరల్ అయ్యే అడ్వాంటేజెస్ ఏ సిస్టమ్ మీద ఉరుకుతుంది. ఇప్పుడు మనం ఒక్క వర్డ్ నోట్లకి వెళ్ళి వదిలినా కూడా అదే వేగంతో వెళ్తుంది. సో అప్పుడు అంత స్పీడ్గా స్ప్రెడ్ కాలేదు. 25 ఏళ్ల నుంచి నేను తీసుకుంటున్నాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్ కూడా నేను వెళ్ళాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్లో కూడా అమౌంట్ డిపాజిట్ చేసి కూర్చున్నాను. కాకపోతే ఇవి అంత ఫెమిలియర్ కాలేదు. మై హోమ్ భుజా లడ్డు ఆక్షన్ తీసుకోవడంతో స్టేట్ మీడియా మొత్తం నన్ను ఓవర్ నైట్ సెలబ్రిటీగా తీసుకుంది. అండ్ మై హోమ్ భుజాదే కాదు, తీసుకున్న ఫిగర్ వచ్చేసి ఏంటంటే సార్ 51 lakhs. ఆ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ అవటం వల్ల అందరి కళ్ళు మన వైపు తిరిగాయి. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, లో మనకి ఎట్లా కూడా అటెన్షన్ రాదు. మై హోమ్ భుజా లాంటి చోట గానీ మనం అక్కడ గానీ ఆక్షన్ లో గానీ 51 లక్షలు కనిపెడితే 2 రాష్ట్రాలు చూస్తారు.
అప్పుడు ఎవరైనా కూడా మనం చేయాల్సిన మోసం అంతా కూడా పక్కగా ప్లాన్ ప్రకారం చేయొచ్చు అని పెద్ద స్కెచ్ చేశారు, అది ఇంప్లిమెంట్ చేశారు. అంతేనా? ఎలా చెప్పగలుగుతారు? మీరే చెప్తున్నారు. నేను ఎలా చెప్తున్నా? తమరికి నేను చెప్తుంది ఏం చెప్తున్నా అంటే, నా డబ్బుతో నేను మైహోంబుజ సొసైటీకి ఇచ్చాను, మైహోంబుజ గణపతి ఉత్సవ కమిటీకి ఇచ్చాను, నేను ఇచ్చాను అని చెప్తున్నాను. నేను ఇచ్చాను, నా డబ్బు ఇచ్చాను, నేను కొట్టలేదు, నేనే నా డబ్బు స్పెండ్ చేశాను. మైహోంబుజ లాంటి రిచెస్ట్ సొసైటీలో 10 లక్షలు కూడా గణేష్ ఉత్సవ కమిటీకి చందా రాయని వాళ్ళు అయినప్పటికీ కూడా మీరు పాడిన 51 లక్షల రూపాయల చందా డబ్బులు కూడా వేలంపాటకు సంబంధించినటువంటి ఆ డబ్బు కూడా ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళకి ఇచ్చారు. తప్పు సార్. వేలంపాట పాడిన రోజునే చెక్, అదే రోజున స్టేజ్ మీద విజువల్స్ ఉంటాయి చూడండి, అదే రోజున స్టేజ్ మీద గణేష్ కొండపల్లి అన్న నా అకౌంట్ నుంచి నేను ఆర్టీజీఎస్ చేయటం జరిగింది. ఆ విజువల్స్ మీకు నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. విజువల్స్ కట్ చేసిన స్టేట్మెంట్ రిసిప్ట్స్ ఉంటాయి, అండ్ భుజ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా, వాళ్ళ వైపు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నా, అందులో మీకు కనిపిస్తుంది. చాలా ప్లాన్డ్ గా సపరేట్ బాక్సెస్ చేసి ఆ బాక్సెస్ అన్నిటిని ఎవరైతే హై ఎండ్ పీపుల్ ఉంటారో, హై ప్రొఫైల్స్ ఉండే మైహోమ్ సంబంధించిన భుజ గ్రూప్ లో ఉండే మీ టెనెంట్స్ కానీ లేదంటే మీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చాలా పక్కాగా చేసి వాళ్ళందరి అటెన్షన్ అంతా కూడా మీ వైపు తిప్పుకున్నారు. మీడియా అటెన్షన్ మీ వైపు వచ్చేసింది. ఆల్రెడీ మీరున్న కమ్యూనిటీలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీ వైపు అటెన్షన్. ఎందుకంటే మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, మన అమౌంట్ ఖర్చు పెట్టాము కాబట్టి, మనం ముందుకొచ్చి ధైర్యంగా మళ్ళీ 51 లక్ష మైహోంబుజాకి ఇచ్చాము కాబట్టి అటెన్షన్ నా వైపు తిరిగింది. తమరన్న 100% కరెక్ట్ సార్. అక్కడ నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది. ఏం ప్లాన్ స్టార్ట్ అయింది? 33 కోట్లు. అక్కడి నుంచి ప్లాన్ ఎలా స్టార్ట్ అవుతుంది? 33 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉంటే మీ దగ్గర ఇక్కడ ఉన్నానా? దగ్గర లిస్ట్ ఉంది కదా? నా దగ్గర లిస్ట్ ఉంది సార్. లిస్ట్ ఉంది కదా? అవును. ఐపీ పెట్టిన లిస్ట్. అవును. అది అందులో లిస్ట్ లో ఏమని మెన్షన్ చేశాను తమరికి క్లుప్తంగా వివరిస్తా సార్. తమరికి తమ మేనేజ్మెంట్ కి అండ్ ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికి క్లుప్తంగా వివరిస్తా. ఏంటి అంటే సార్, నేను వైన్ షాప్ టెండర్స్ వేసాను. నేను వేసాను. వేసినప్పుడు నా మీద SC ST కేసు పెట్టించి నా చేతిలో తగిలిన 4 వైన్ షాప్స్ వీళ్ళు కబ్జాకు తీసుకున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే గారైన కోరం కనకయ్య గారి షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మన ఇల్లందులో ఉంటున్న చిట్టిబాబు గారు. మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర ఏమని చెప్పి డబ్బు తీసుకున్నారు? 33 కోట్ల ఏమని చెప్పిన 33 కోట్ల రూపాయలు ఏ బిజినెస్? నేను వైన్ షాప్ బిజినెస్ లో ఉన్నాను, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాను. 2014 నుంచి నేను వైన్ షాప్ బిజినెస్ లో ఉన్నాను. 2014 లో కూడా నేనే లైసెన్సీని. అప్పటి నుంచే ముందుగా అంటే 10 సంవత్సరాల స్కెచ్ ఎలా వేసుకుంటారు సార్? కలుస్తూ వ్యాపారం చేస్తూ వస్తూ ఉన్నామే తప్ప 10 ఏళ్ల స్కెచ్ వేయాల్సిన అవసరం ఎలా ఉంటుంది? ఎవరైనా ఏమనుకుంటారంటే మద్యం షాపుల్లో కొంచెం పెట్టుబడి పెడితే డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చేస్తుంది రిటర్న్స్ కూడా మనకి. సార్ ఆశపడవచ్చు, అందులో తప్పేం లేదు. ఎవరైనా ఆశపడవచ్చు. 100 రూపాయలు వస్తుంది. అలాగే కూడా రియల్ ఎస్టేట్ లో కూడా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది అని చెప్పి బాగా చాలా ప్లాన్ గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి స్వీట్ తినిపించి వాళ్ళ దగ్గర మెల్లగా హాట్ గా మీకు కావాల్సిన క్యాష్ అంతా కూడా తీసుకున్నారు. కాదు, తప్పు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ పేరు మీద వైన్ షాప్స్ వేసాము, మా పేరు మీద కూడా వైన్ షాప్స్ వేసాము, ఇద్దరి పేరు మీద వైన్ షాప్స్ వేసాము. ఎవరి పేరు మీద వైన్ షాప్ తగిలినా ఇది మన గ్రూప్ కి తగిలింది అన్న విధంగా వేసాము. అలానే ఆ రోజు ఉన్నాము 2014 నుంచి, అలానే ఈ రోజు కూడా ఉన్నాము. ఓకేనా సార్? వాళ్ళు డబ్బు నా ఇంట్లో పెళ్లికి ఇవ్వలేదు, నా ఇంట్లో ఖర్చులకి ఇవ్వలేదు, వాళ్ళ పేరు మీద వైన్ షాప్ టెండర్స్ మాత్రమే వేశారు. అది కలెక్టర్ సమక్షంలో. చందాలాగా కాదు సార్, డీడీ రూపంలో ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారా? అవునండి. మీరు మంచి వ్యాపారం చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ అని తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాము. లేదు, ఎగ్జాక్ట్లీ అలా ఇస్తే లక్షలు కోటి రూపాయలు ఇస్తే మీ దగ్గర నుంచి 2 కోట్లు 3 కోట్లు ఎగ్జాక్ట్లీ అలా భావించి వాళ్ళే మా ఇంటికి అప్రోచ్ అయ్యి, మా ఇంటికి, నేను ఎవరి ఇంటికి వెళ్ళలేదు సార్, ఇదే మైహోం భుజాలో వాళ్ళే గణేష్ ఇలా సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఉన్నారు, ఇలా అమౌంట్ వస్తున్నది అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళే తెలుసుకున్నారు. సర్కిల్లో నియర్ డియర్ ఉంటున్న వ్యక్తులతో తెలుసుకొని స్వయాన వాళ్ళ మిస్సెస్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చి, సార్ మీతో పాటు మేము కూడా వైన్ షాప్ టెండర్స్ వేస్తాము, మీ గ్రూప్ లో మేము కూడా కలిసి వేస్తాము అని క్లారిటీకి వచ్చి, వాళ్ళు నాకు ఫిజికల్ గా రూపాయి ఎక్కడ ఇవ్వలేదు సార్,
నాకు ఇచ్చిన అమౌంట్ కూడా అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు. అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడాను డీడీ రూపంలో తీసి వాళ్ళ పేరు మీదే టెండర్స్ వేసాము. వాళ్ళు ఆ టెండర్స్కి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో కూర్చున్నారు. కలెక్టర్ గారి సమక్షంలో డ్రా తీయటంలో దురదృష్టవశాత్తు వాళ్ళ పేరు మీద తగలలేదు. అది మా గ్రూప్లో 4 పేర్ల మీద తగిలాయి. ఈ 4 పేర్ల మీద తగిలినాయి కూడాను మేము అందరం ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం అక్కడే. గణేష్ గారు ఓకే